ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. వర్ష, ఈరోజు వ్యాలంటైన్స్ డే, సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే వర్ష. ఏమో ఈ వ్యాలంటైన్స్ డే కి మన లవ్ స్టార్ట్ అయి 2 years అయింది. గుడి అమ్మ 2 years అవుతుందా? నాకేదో నిన్న మొన్న స్టార్ట్ అయినట్టుంది వర్ష. అది కాదేమో, నువ్వు అలా తిరుగుతుంటే అందరూ కామెంట్స్ చేస్తున్నారు. బా, ఇప్పుడు భూమి దేని చుట్టూ తిరుగుద్ది? సూర్యుడు చుట్టూ. భూమి మీద ఎంతమంది జనం ఉంటారు? 700 కోట్ల మంది. 700 కోట్ల మందే సూర్యుడు చుట్టూ తిరగలేంది. నేను ఒక్క నీ చందమామ చుట్టూ తిరగకూడదా అండి? వ్యాలంటైన్స్ డే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. మనమే కాదు, ఇంకా ప్రేమ జంటలు చాలా వస్తున్నాయి. వాళ్ళందరితో కలిసి మనం సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? ఓకే పద. రాజు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అయ్యో, ఆసియా వ్యాలంటైన్స్ డే. అదేంటి? హ్యాపీ అంటే ఆసియా, ఆసియా అంటే హ్యాపీ కదా. అవును, వచ్చేటప్పుడు దేవుని దగ్గర శాలువా కప్పొచ్చావు. అంటే మరి ఇంత పెద్ద శిల్పాన్ని చెక్కినప్పుడు దేవుడికి సన్మానం చేయకపోతే ఎలా చెప్పు? అందుకే. అవునని అంటావు, మరి కాదని అంటావు, ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని. నీకు విషయం తెలుసా పవిత్ర? మా అమ్మ దేవత లాంటి కోడలు రావాలని రోజు గుడికి వెళ్తుంది. కానీ మా అమ్మకు తెలియదు కదా దేవతే మా ఇంటి కోడలుగా వస్తుందని. ఒకటి చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అబ్బా, ఏంటబ్బా ఈ ఫాలోయింగ్? నేను తట్టుకోలేకపోతున్నా. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకు కొంచెం టైం కావాలి. పవిత్ర అది కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఎపిసోడ్ అయిపోయే లోపు నీతో ఐ లవ్ యూ చెప్పుకోతే నేను బాబునే కాదు. చూద్దాం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి ఈ మధ్య ఎక్కువ డాన్స్ చేస్తున్నావు అంట? నువ్వు నా పక్కనుంటే నా కాళ్ళు ఒక దగ్గర రాగట్లేదురా బాబు. అది చూసి జనాలు డాన్స్ అనుకుంటా నన్నేం చేయమంటావు? ఇన్ని స్టెప్స్ చేస్తావు కదా, నీ ఫేవరెట్ స్టెప్ ఏంటి చెప్పు? నీతో వేయబోయే 7 స్టెప్స్. దా వచ్చే పోదాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే శ్వేత. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా గుడి నిన్ను చూసిన దగ్గర నుంచి 72 సార్లు కొట్టుకుంటుంది. ఇది గుండె కదా మేము. నువ్వు వచ్చిన తర్వాత ఇది గుడి అయిపోయింది. ఇదిగో మీ ఇద్దరు ఇటు వస్తే ప్రసాదం పెడతారు, రండి. ఇదిగోండి, ఈ వ్యాలంటైన్స్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తున్నాను. ఓకేనా? ఓయ్ సింగిలే, ఐ యామ్ రెడీ టు మింగిలే, లైఫ్ కి లేవే రంగులే, నువ్వు పడవా పాపా. ఓయ్ జంటలే, నా కంట పడితే మెంట
వ్యాలంటైన్స్ డే అన్నారు, పల్లీలు అమ్ముకునే వాళ్ళు వచ్చారు, ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు వచ్చారు, ఐస్ పొలాలు ఏరుకునే వాళ్ళు వచ్చారు. మీరందరూ లవర్సా? అరే నీకు ప్రేమ అంటే ఇష్టం, దోమ అంటే భయం కదా? ఎందుకు? ప్రేమ కోసం అని కడుకున్నావు, దోమ కోసం దోమంతారు కడుకుని వచ్చావు. అయినా వీళ్ళకి కుళ్ళబ్బా, వీళ్ళకి లవర్స్ లేరని. ఇలా ఎవరైనా కలిసి ఉంటే విడగొట్టడం మనకు అలవాటు తెలుసా కదా? కలవడం అంటే కష్టంగానే, విడదీయడం చాలా ఈజీ. మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? అసలు ఎందుకు లవ్ చేసావు నువ్వు? నా ఊపిరి అన్నాడు. నువ్వు ఊపిరిని ఏం చేస్తావు బేసిక్ గా? పీల్చి వదిలేస్తా. డైరెక్ట్ గా అదే అన్నాడు, నిన్ను పీల్చి వదిలేస్తాడంటాడు. ఏరా అన్నావా? ఎప్పుడన్నా పీల్చాను అసలు నిన్ను? అవనే నాకు వద్దబ్బా. అబ్బా ఎంత బాగుందో. లవ్వర్స్ అంటే ఈలబ్బా. అవునా? మెహబూబ్ లవ్ లో ఎంత సీన్ తెలుసా? పక్కి ఆ అమ్మాయి ఏ అమ్మాయినా కన్నెత్తి చూడు. నేను చాలా చూస్తాను కదా, ఎప్పుడో 1 year బ్యాక్ ఒక అమ్మాయితో క్లబ్ లో కనిపించాడు. నాకు మొన్నటి నుంచి డౌట్ అనిపిస్తుంది, ఫోన్ లాక్ తీయట్లేదు. నీకు అర్థం కావట్లా. నీకు మొన్న ఒక రోజు ఫేవర్ వస్తే మనోడు తడిగుడ్డ పెట్టాడా? అవును. తడిగుడ్డ ఎందుకు పెట్టాడో తెలుసా? తడిగుడ్డతో గొంతులు కోసే రకం వాడు, నీకు తెలియట్లేదు. ఎందుకే అంత కుళ్ళు చూస్తావేంట్రా? వర్ష, shall I join you? అబ్బాయిలు అందరూ మోసం చేస్తారు, ఇటు వచ్చారా? మన ఇండియా రాజధాని ఏంటి? ఢిల్లీ. ఏ ముంబై అని చెప్పొచ్చుగా? ముంబై. చూసావా, ఇప్పుడే మాట మార్చాడు. ఇలాంటి వాడితే ఎలా నువ్వు ఉంటున్నావు నాకు? మాటలు మారుస్తావా? ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. అరే బాబీ, తిరుపతిలో ఒక ఈవెంట్ వచ్చిందిరా, 10,000 ఇస్తాన్నారు. కాకపోతే నువ్వా తన ఎవరో నేను వెళ్తాను. 10,000 నాకే కావాలి. ఆ 10,000 వస్తే నేను నిన్నేగా చూసుకొని నేను వెళ్తాను. లాగు నుండు. నేను వెళ్తా. 10 కాలాల పాటు చూసుకుంటాడంట. 10,000 కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు. 10,000 కోసం వదిలేసావా? ఆ 10,000 తెచ్చి నీకే కదా పెడతాను. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. అరే వీళ్ళు ఉన్నంత కాలం మనం కలవలేం గానీ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలుద్దాం, వాళ్ళే మనల్ని కలుపుతారు. ఓకేనా? ఓకే. మమ్మల్ని ఏంటి పిలిచింది ఎవరు? ఇక్కడే ఉన్నాక ఎందుకు ఎత్తెత్తుకుతురా? మీరేనా పిలిచింది? దేని పిలిచారండి? కలపాలి. మనం కలిపేద్దాం అండి, మన స్పెషల్ అందులో కలపడం. పులిహోర కాదు, మమ్మల్ని మా లవర్స్ ని కలపాలి. ఇప్పుడు మీరు మీ లవర్స్ విడిపోయారు, నేను వెళ్ళి వాళ్ళని కలుపుకుపోవాలి. మేమేం చేయాలి? కలుపుకుపోవాలా? పత్తికి మా ఇద్దరిని కలపవాయా? ఓకే సార్, మీరు హ్యాపీ కూర్చోండి. అమ్మా, చాలా అదిరిపోయే ఈవెంట్ వచ్చింది. ఏంటా ఈవెంట్? లవర్స్ విడిపోయారంట, వాళ్ళని కలపాలంట. చాలా ఈజీ, మనం ఎవరు విడిపోయినా కలిపేస్తాం కదా. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, మిగతా అంతా నేను చూసుకుంటాను. హలో, ఏంటి సార్? ఏంటి కలిపేస్తావట? లవర్స్ విడిపోయారని చెప్పని అన్నారు, కలిపేస్తాం. వాళ్ళని కలపాలంటే చాలా గట్స్ ఉండాలి, అర్థమైందా? సార్ మీకు లవర్స్ ఉన్నారా? మాకు లేరు. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళకి లవర్స్ లేరు కాబట్టి వీళ్ళ కలుపుతానంటే వద్దంటున్నారు. అదే వీళ్ళకి లవర్ సెట్ చేసావు అనుకో, మ్యాటర్ సాల్వ్. ఓకే సార్, ఇప్పుడు మీ ఇద్దరికి లవర్ లేరు కాబట్టి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఇక్కడికి విధి నుంచి దిగి వచ్చిన అతిలోక సుందరం పిలుస్తాను. పైకే చూస్తుంటా, మరి పై నుంచి రావాలి. అక్కడి నుంచి రాకపోతే మరి నువ్వు అక్కడికి వెళ్తావు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ది గార్జియస్ ఈషా చావ్లా గారు. చిరునవ్వే విసిరావే నిదురించే కలపై, వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై. చిరునవ్వే విసిరావే నిదురించే కలపై. అన్నయ్య అంటే ఎందుకంటారా? అన్నయ్య అన్నయ్య అనింది కదయ్యా, ఎల్లవయ్యా పక్కకి. ఎలవే తమ్ముడురా ఇషా. ఇద్దరు మొహం
చూసి రక్షాబంధన్ గుర్తొచ్చింది. అయ్యో బాబోయ్ సారీ, ఈ రోజు రక్షాబంధన్ కాదు కదా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే మ్యామ్. యాక్చువల్లీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. ఇది చూడరా. చెప్తమ్ముడు చెప్తమ్ముడు. దిస్ ఇస్ రామ్ ప్రసాద్. హాయ్ రామ్ ప్రసాద్ గారు. నో గారు, ఓన్లీ రామ్ ప్రసాద్. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? కాల్ మీ జస్ట్ అవి తుజా మళ్ళీ పంచి. మమ్మల్ని ఆవిడ ఎలాగూ అన్నా అనింది, నిన్ను కూడా అనిపించి వెళ్ళిపోతాం. ఇంక మాకొద్దు. అరే అలా కాదురా, మీరు ట్రై చేయండి రా అంటే. అన్నా అని పిలిస్తే ఇన్ని కూడా వెళ్ళిపోతాం మేము. మీ వయసు ఎంత? అన్న పిలవాలా? నేను తమ్ముడు పిలిచాను ఇందాక. ఓకే అన్న. అనే మీరు ఎందుకు షేడ్ చేసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. చూడలేకపోతున్నారా? సిద్ధు, మనం ఇక్కడ కలపాల్సిన జంటలు చాలా ఉన్నాయి. అవి సేఫ్ గా ఇక్కడ పంపించి మిమ్మల్ని సేఫెస్ట్ ప్లేస్ కి నేను తీసుకెళ్తాను. రండి. బాయ్. ఇవన్నీ కాదు, మమ్మల్ని కలిపేది ఉందా లేదా? సార్ మిమ్మల్ని కలిపే ప్రయత్నంలో ఉన్నా. ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తారు. అది విన్నాక మీరు కలవచ్చేమో. మీరు ఎన్ని చేసినా మేము కలవండి. నేను కంగారు పడద్దండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు కదా. మాట్లాడిన తర్వాత వినండి. అప్పటికే నచ్చకపోతే చూద్దాం. సరేనా? నేను ఉన్నా కదా. ఓకే నాకు ఓకే. So let's welcome the lovely couples. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. వెల్కమ్ యష్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థాంక్యూ సో మచ్. ఇక్కడ కొంతమంది లవర్స్ విడిపోయారు. ఇలాగ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చి మీ లవ్ స్టోరీస్ చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో అని చెప్పిన ఒక ఆశతో మిమ్మల్ని పిలిచాను అనమాట. ఈ ప్రాబ్లం కి మీకన్నా పెద్ద ఎవరు ఉండరా? అంటే ఇది ప్రాబ్లం కి ఏదన్నా పేరు, ఇట్స్ సైక్లోమాటిక్ డిజార్డర్ లాగా ఏదన్నా? అలా ఏం లేదు, కొన్ని టిప్స్ ఉన్నాయి. సరే ఆ టిప్స్ అన్ని అలా ఉంచండి ఒక్క నిమిషం. ఎందుకంటే మిగతా ఇద్దరు ముగ్గురు కపుల్స్ ఇంకా ఉన్నారు. ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ వచ్చారనుకోండి, అందరూ కలిపి ఒకేసారి చెప్తే ఏంటంటే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా వింటారని. ఓకే సో లెట్స్ వెల్కమ్ ది రెస్ట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కపుల్స్. చూసాను కళ్ళలో దాచాను, రెప్పలే వెయ్యనంతగా కనుల పండుగ. నిన్నెలా చూసాను, అడుగునే తడపడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మేడం వీళ్ళందరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బేసికల్లీ. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏమైనా కలుస్తారేమో అని చెప్పనే ఉద్దేశంతో పిలిచాను. ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరందరూ కూడా మీ లవ్ స్టోరీస్ చెప్తే అది విని వీళ్ళు ఏమైనా ఇన్స్పైర్ అయ్యి కలుస్తారేమో అని చిన్న ఆశ. చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఇంత త్వరగా చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూసి దాని తర్వాత మా లవ్ స్టోరీ చెప్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనిపిస్తుంది. వద్దు భయ్యా, చెప్పేద్దాం. లవ్ స్టోరీ చెప్పేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య ఉన్నాడు కదా, సాయి పల్లవి గారిని ప్రేమిస్తారనమాట. వాళ్ళు డాన్స్ స్కూల్ పెట్టుకుంటారు. ఆ లవ్ కి ఇంట్లో ఒప్పుకోరు. ఏం చెప్తున్నావు? లవ్ స్టోరీ ప్లీజ్ ఒక 1 minute. అయిపోయింది 1 minute. కానీ ఇప్పుడు ఇలా గొడవలు అయినప్పుడు ఎలా కాంప్రమైజ్ అవ్వాలి ఏంటి అనే టిప్స్ ఉంటాయి కదా. అట్లీస్ట్ నువ్వే మాకు చెప్పాలి టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అనుకో, ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? Sometimes it's him, sometimes it's How you compromise? How you compromise? నాకు తెలుసు అది. ఎలా? హౌ? ఇలా. ఓ అప్పుడు కూడా నువ్వేనా? మీరు కాంప్రమైజ్ అవ్వాలన్నా ఇదే, ఆవిడ కాంప్రమైజ్ అవ్వాలన్నా సేమ్ పొజిషన్. వెరీ గుడ్, నైస్ పొజిషన్. ప్రాక్టీస్ దిస్. ఓకే, హౌ యూ కాంప్రమైజ్? ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నీకు ఏదో టిప్ కావాలన్నావు కదా. టిప్స్ కావాలి. ముందు కాఫీ కావాలో టీ కావాలో అడగాలి కదా నన్ను. నువ్వు అడగకుండా
టిప్ ఇవ్వండి ఎలా ఇస్తాను నేను? మరి బిల్లు పెట్టావా ఫస్ట్? అంటే సోంపన్ను ఇచ్చావా? టిప్ అడిగేస్తున్నావు నువ్వు. సర్లే వెయిటర్లకు మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు ఈ మధ్యలో. ఇప్పుడు మీ ఇద్దరిలో గొడవ అయిందనుకో, ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? నేనే కాంప్రమైజ్ అవుతాను. ఎలా కాంప్రమైజ్ అవుతావు? సారీ చెప్తాను. సారీ చెప్పగానే వాడు కాంప్రమైజ్. అరే నువ్వు అబద్ధాలు చెప్తున్నట్టున్నారు, వాడు ఏడుస్తున్నాడు. ఒరే గన్సి సడన్ గా వచ్చేస్తే ఇంత పెద్ద కొడుకున్నాడు అనుకోరా పబ్లిక్ అంతా. మీరు కాంప్రమైజ్ అవ్వాలంటే ఎలా అవుతారండి? అఫ్ కోర్స్ ఆయనే కాంప్రమైజ్ అవుతాడు కదన్నా, మళ్ళీ నేను అవడం ఎందుకు? ఐఎస్ కోర్స్ నేనే అవుతాను. ఆవిడ అఫ్ కోర్స్ అంది కదా మా ఆవిడ. హలో అండి, వెల్కమ్. హలో, థ్యాంక్ యూ. మీ ఇద్దరి మధ్య కూడా ఎప్పుడన్నా గొడవ అయినప్పుడు? ఎప్పుడైనా కదా. ఎప్పుడు అక్కడ వాళ్ళు ఎలా అవుతారు, ఇక్కడ రివర్స్ అన్నమాట. రివర్స్ అక్కడైనా నేనే, ఇక్కడైనా నేను. అంటే ఏం లేదు, నా దగ్గర ఒక పెద్ద వెపన్ ఉంది. ఏంటండి? సైలెన్స్. అంటే గొడవని ఇంకా పెంచకుండా సైలెన్స్ గా ఉండటం అనమాట. సో అది వాడినప్పుడు తనే కాంప్రమైజ్ అయిపోతుంది. ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండడం, ఇంకోళ్ళు కాంప్రమైజ్ అవడం, అలాగే జరిగింది. యాక్చువల్లీ గొడవలు పడేదే కాంప్రమైజ్ అవడం కోసం. ఇలా కూడా చెప్పాలా ఇప్పుడు? ఓకే, మూవింగ్ ఆన్ టు సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఇద్దరికి గొడవలు అవుతున్నప్పుడు ఎవరు సార్ ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది? తనే అవుతుంది సార్ ఫస్ట్. అదేంటి ఆవిడ అలా చూసారు? మన పెళ్ళైన 3 years లో ఏ రోజైనా నేను కాంప్రమైజ్ అయ్యానా? అంటే నేను అయ్యాను అనుకుంటారు మీరంతా? తెలిసిపోతుందిగా. ఎక్కువ మాట్లాడితే ఇంటికి వెళ్ళక మళ్ళీ జరుగుతుంది. ఎందుకే బాబు నువ్వు? ఆవిడ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు, ఈయన కాంప్రమైజ్ అవ్వరు. లేడీస్ డామినేటింగ్. సార్ సార్ మీరు బాగా ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారని అర్థమవుతుంది నాకు. ఏదైనా కానీ, ఎంత పెద్ద గొడవ అయినా కానీ, ఏదైనా కానీ 5 నిమిషాలు అయిపోవాలి మ్యాటర్. లేకుంటే చూసినావా? ఎవరు గొడవ అయినా ఫస్ట్ మీరు కాంప్రమైజ్ అవుతారు. 100% నేనైతే ఎట్లయితే అంటే చూపెడతాను. బతిమలాటలు ఉండవు, ఏముండవు, ఆడికే మాటలు కథం. సో నైస్ ఆఫ్ యూ. అంటే ఈ టిప్స్ అన్ని ఎంత ఉపయోగపడ్డాయంటే, సుధీర్ మీ దాంట్లో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరు దాంట్లో? నువ్వు ఒకడు ఉంటావు, వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎవరెవరు కాంప్రమైజ్ అయ్యారు? మన కాంప్రమైజ్ చేయలేదు, మనంతా తగ్గేదేలే. సో ఇంత అద్భుతమైన టిప్స్ చెప్పిన తర్వాత కూడా గొడవలు వస్తాయి, కాంప్రమైజ్ అవ్వాలి, అయితేనే భార్య భర్తలు లేదంటే లవర్స్ అన్న తర్వాత కూడా మీరు కలవకపోతే ఇది కకృతి అంటారు, కలవడం అంటారు. మేము కాంప్రమైజ్, వాళ్ళు కాంప్రమైజ్ అయితే కలవటానికి మాకు ఏ ఇబ్బంది లేదు. అమ్మా మీరు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీయా? సర్లే, సారీ, పదండి కలిసిపోదు. ఎన్ని కోపం వచ్చినా వాడు నాకు సారీ చెప్తే నేను కూల్ అయిపోతా. సరే అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కొక్క వీడియో చూపిస్తాను, అది చూసాక మీరే డిసైడ్ అవ్వండి. వాడి వీడియోనా? వాళ్ళు మన కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి అది చూపించండి. మెహబూబ్ కూడా ఉన్నాడు అందులో. అందరూ మెహబూబ్ ఒక పార్క్ కాదు, 4-5 పార్కులు. ఇడుగో ఇడుగో. నాది పెట్టావేంటి? పోలే పాపం కలుద్దాం అనుకున్నా, మోసం చేసావరా? అదంతా మార్ఫింగ్ అబ్బా. నీ మొహాన్ని మళ్ళీ మార్ఫింగ్ చేస్తారు ఎవడైనా? అయ్యి బాబు. ఒకటి చెప్పండి, 1+1 అంతా 2. చూసారా? ఒకటే కలిపితే ఒకటే అవ్వాలి. మిద్దరు ఆడు 2 అంటున్నాడు. చిచ్చి మీకోసమా మేము మళ్ళీ వచ్చింది. ఇచ్చి పదండి. నువ్వు చెప్పరా 1+1 అంతా? 1+1 1. 2 రా, కరెక్ట్ చెప్పారు, విడిపోయారాలే. సిగ్గులేదురా మీకు? ఎంతమంది రా విడదీస్తారు? ఇప్పుడు మీ కళ్ళు చల్లగా ఉన్నాయా? ఇదేంటన్నా ఏం యాక్టింగ్ అనేది? ఏమో ఇలా చేయమని. ఓయో, ఈ బ్యాచ్ కలపడం కోసం మా ఫ్యామిలీని రమ్మన్నారా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన టిప్స్ కూడా ఆల్మోస్ట్ కలిస్తే మళ్ళీ విడగొట్టారు. మీరు పని చేయండి, మాతో పాటు వాళ్ళు ఇక్కడే ఉండండి, మీరు షోని ఎంజాయ్ చేయండి. షోలోకి వెళ్తున్న కొద్దీ మీ లవ్ స్టోరీలు కూడా చెప్పండి, దానివల్ల ఇన్స్పైర్ ఏమైనా కలవచ్చు కదా. హ్యాపీగా వెళ్ళి మీరు కూర్చోండి ప్లీజ్. సో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక లవ్లీ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో డాన్స్ చేయడానికి మన ముందుకి మన లవ్లీ కపుల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ బిడ్డ అడ్డ బిడ్డ ఇది నా అడ్డ అరే బిడ్డ ఇది నా అడ్డ. ఏం పాపా నచ్చినానా నీకు? నేనేం చూడలేదనే ఓ పులిపికి పోతా అంటావంట కదా. పులిపిక్కి పోతాండానా? ఎంత ఇచ్చారా నువ్వు? అయ్యా దానికి బాగా బ్యాడ్ అయిపోయావు. ఒక 5,000 ఇస్తా, ముద్దు పెడద్ది మడుగా. ఏంది మచ్చా? ఒక 5,000 ఇస్తారా? ముద్దు పెడద్ది మడుగా. నువ్వు ఇట్టంటే అనుకోలేదు మచ్చా. నేను ఎట్టంటే కాదు మచ్చా, నేను చాలా మంచివాడినా. కానీ ఇదంతా ముద్దలు పెట్టి నువ్వే అవగొట్టి ఇదంతా. పార్టీ లేదా పుష్ప? దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంట బుద్ధి అంటావా అమ్మావా? అంటావా అమ్మావా? అంటావా అమ్మావా? అంటావా మావా? ఇది వరకిటు వైపుగా చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిన్న చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల. మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే. ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే. ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే.
was a super performance. So lovely and so beautiful. చాలా 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 అంటే చాలా బాగా చేశారు. So let's start with ఇంద్రజ గారు. సూపర్ సూపర్. ఎక్కడికో తీసుకెళ్లిపారు మమ్మల్ని, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపారు. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ థరోలీ ఎంజాయ్డ్. ఈషా చావ్లా గారు. It was lovely to see all of you. Happy Valentine's Day. సో ఈ సాంగ్ ని ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు రామ్ మాస్టర్. Very well choreographed and very well. Thank you so much for coming and entertaining. Thank you so much. Valentine's Day రోజు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే జబర్దస్త్ లో కలిసి వీళ్ళు లవ్ లో ఉన్నారని కొంతమంది, లేరని కొంతమంది. ఈ ఉన్నారా లేరా అని కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళే ఇక్కడ పిలిచి అడిగేస్తే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది కదా. సో లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ కపుల్. చాలా మంది అంటే మీరిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పని చాలా మంది అంటున్నారు. కొంతమంది అలాగేం లేదు అని చెప్పని అంటున్నారు. అసలు ఏంటి అనేది మీ నోటితో మీరు చెప్తే బాగుంటది, జనాలకు కూడా ఒక క్లారిటీ ఉంటది. నిజంగా నాకు కనెక్ట్ అవుతారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఇంతకన్నా అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారని నాకైతే తెలీదు. అంటే ఈ మధ్య అనిపించింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లవ్ అంటే మా అమ్మే. అమ్మ తర్వాత అమ్మ స్థానం తనకి ఇవ్వాలి అంటే తనే ఆలోచించి తనే డిసైడ్ అవ్వాలి. వాడి సైడ్ నుంచి వాడు చాలా క్లియర్ గా చెప్పాడు, అమ్మ తర్వాత అమ్మ స్థానం ఇవ్వాలి అని చెప్పని అనుకుంటున్నానని. అంత అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు దొరకరు నాకు, వాళ్ళతో కలిసి జర్నీ చేద్దాము అని అనుకుంటున్నాడని. మీ ఆన్సర్ కోసం వెయిట్. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ప్రపంచం లెక్క ఫీల్ అవుతాను నేను. నా లైఫ్ లోకి వచ్చే అతను కూడా మా డాడీ లాగా నన్ను చూసుకోవాలి, నేను కూడా మా డాడీ లాగానే చూసుకుంటాను అట్లనే అనుకుంటుండే. వాళ్ళ మదర్ తో కంపారిజన్ చేసిన తర్వాత అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా వస్తలేవు. ఇయర్ దగ్గర నుంచి నన్ను బాగా భరిస్తున్నాడు, నన్ను బాగా గైడ్ చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్ లాగా ఎంత సపోర్ట్ చేస్తాడో, లైఫ్ లో కూడా ఫ్యూచర్ అంతా నన్ను అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా మా అమ్మకు కూడా చెప్పు. అమ్మ డెఫినెట్ గా చెప్తాను, నిన్ను మీ అమ్మలా చూసుకునే కోడలు ఇస్తా. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరు కలిసిన తర్వాత ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసావా? Congratulations both of you and wishing you a happy and healthy life. Okay, ఈ Valentine's Day రోజు ఇంకో సర్ప్రైజ్. Welcome to Sridevi Drama Company. Thank you భయ్యా. Such a very inspiring story. సిద్దిపేట దగ్గర ఒక చిన్న గ్రామంలోని నరసింహచారిగా అంటే ఒక గోల్డ్ స్మిత్ గా స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఇవాళ యావత్ తెలుగు జనాలందరికీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుగా పరిచయం అయ్యి
హీరోయిన్ గారు సోనాక్షి గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ అవర్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు? సంపూర్ణేష్ బాబు చాలా మంచి యాక్టర్. మై డైరెక్టర్ ఇస్ ఆల్సో వెరీ టాలెంటెడ్. భయ్యా ఇంకా టాలెంటెడ్, భయ్యా ఇంకా టాలెంటెడ్. బాదాం బాదాం మే దాదా కా చాహ బాదాం. I'm actually a fan of you. నేను తెలుసా అండి? Yeah, I have seen Jabardast. మీరంటే నాకు ఏంటి మీరు ఏదో బాబు మీరంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే థాంక్యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా సార్లు ఈ షో చూసినప్పుడు ఈ స్టేజ్ మీదకి ఒక్కసారన్నా వెళ్ళాలని అనుకున్న ఎంతో మందిలో నిజంగా నేను ఒకరిని. ఆ అదృష్టం ఇలా దగడ్ సాంబార్ రూపకంగా ఇక్కడ మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ. ఇప్పటిదాకా ఒక అంటే సీరియస్ కామెడీ చేస్తూ అండ్ కామెడీ చేస్తూ చేసిన రోల్స్ వేరు. అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ కమర్షియల్ గా చేశారు ఫస్ట్ టైం, రైట్? సూపర్ ఫర్ యూ గారు, సూపర్. మా ఎపిసోడ్ లో ఏంటంటే మ్యాటర్, కొంతమంది లవర్స్ కొట్టుకొని విడిపోయారు. సో వాళ్ళ కలవడానికి ఏదన్నా ఒక టిప్ ఏదన్నా మీ దగ్గర నుంచి ఇస్తే బాగుంటది అనేది నేను అనుకుంటున్నా. మీ ఇంట్లో జనరల్లీ గొడవలు అవుతాయండి ఇలాగా మామూలుగా భార్యాభర్తల మధ్య? అవుతాయి. కాంప్రమైజ్ ఫస్ట్ ఎవరు అవుతారు? మీరు అవుతారా ఆవిడ అవుతారా? నేనే అవుతా. ఎలా అవుతారు? అనుకో ఇలా రా అని చెప్తా, ఇలా కాలు పెట్టుకుంటా, దాని ఏముంది అందరం కలిసిపోయి బతుకుదామని చెప్తా. వాళ్ళు అలా వెళ్తున్నారు అనుకో, ఇలా రా అని చెప్పాలి. గొడవద్దు, ఇద్దరం కలిసే ప్రతి. బట్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ఆన్ బోర్డ్. వెల్కమ్. ప్లీజ్ మీరు కూడా మాతో పాటు కూర్చొని షో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. అరే ఇమాన్యుయల్, నోకరాజు, మీరు అలాగా ఉంటే ఎలారా? మీరు ఏదో ట్రై చేయాలి కదా, మంచి పాటలు పాడండి, పాటలు పాడి ఇంప్రెస్ చేయండి అట్లీస్ట్. ఏమండి మా వాళ్ళు సీరియస్ గా మీకోసం కొన్ని పాటలు పాడదామని డిసైడ్ అయ్యారు. ఆ పాటలు వినండి, నచ్చింది అనుకోండి, కాంప్రమైజ్ అవడానికి ట్రై చేయండి. విన్నాక చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ద సిన్సియర్ బాయ్స్ దెన్. లెట్స్ వెల్కమ్. శ్వేత, మన మధ్య ఏమున్నా వీళ్ళు గొడవలు పెడదామని చూస్తున్నారు తప్ప ఏం లేదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం ఒక సాంగ్ పాడుతున్నా, దాంట్లో ఫీలింగ్ చూడండి తప్ప లిరిక్స్ కొంచెం అటు ఇటు పాడినా నన్ను క్షమించేయండి మీరందరు కూడా. నా పక్కన ఉంటే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, గుసగుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే. ఏ పని పాటాలే చల్లగాలే, ఓ సగం చోటే కోరి నీ కదే విందా. ఊరు పేరు లేని ఊహాలోకాన తారా తీరం దాటి సాగిందా ప్రేమ. తరగతి గది దాటి కదలిన కదకి తెలియని తెగువేదో మీకోసం ఫస్ట్ టైం పాట పాడాను కదా, అలాగా మానేసి కొంచెం చాలు చూపించి అటు వచ్చి నాతో పాటు కూర్చోవచ్చు కదా. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. గొడవలు అవుతూ ఉంటాయి. ఇందాక మనకు రియల్ కపుల్స్ చెప్పారు, గొడవల్లో మనం కాంప్రమైజ్ అవుతూ ఒకరు తగ్గుతూ వెళ్తేనే ఏదైనా రిలేషన్ ముందుకెళ్తుంది. సో ఐ బిలీవ్ దాట్ హోప్ఫుల్లీ వర్ష మనం అందరం ఫ్యూచర్ లో అలాగే పాటిద్దాం. ఓకే ఓకే, చాలా చెప్పేసావు. నా కోసం కూడా ఒక పాట. నువ్వు నాకు ఇంత స్పెషల్ సాంగ్ డెడికేట్ చేసినప్పుడు వై నాట్. దొరక
థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమోషనల్ కూడా అనిపించింది నాకు. సూపర్. వస్తున్నావు కదా నాతో? పాట పాడి కలిసారు కదా, నేను కూడా మా వర్ష కోసం పాడి కలుస్తాం. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్న. వర్ష, బేసిక్ గా ఈ పాట నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు, నువ్వు ఎంత ఇంపార్టెంటో తెలియాలని పాడుతున్నాను. సో ఒకసారి నువ్వు కూడా ఇక్కడికి వస్తే. ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓ పదే నా హృదయం, ఇక ఓ పదే నా హృదయం. సత్యమ సత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకు రెండు ఒకటే. బొమ్మ గొలుసు పక్క పక్కనే చూసే కళ్ళు ఒకటే, అయినా రెండు వేరేలే. చాలా 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 బాగా పాడారు. ఈ అవసరం లేదు, వాళ్ళు కాబట్టి అలా వదిలేశారు. ఒక ముద్దో ఏదో పెట్టు, ఒక ముద్దు పెడితే నేను వెళ్ళి కూర్చుంటారా? సిగ్గులేదా? సిగ్గెందుకు? ఇంత చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్నప్పుడు సిగ్గులేదు కానీ. నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలియాలి అంటే నేను ఒక పాట పాడతాను, అప్పుడు నీకు అర్థమైతే నువ్వేరా, నేను తీసుకోను కూడా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా బంధించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా బంధించావే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు కలిసి రేపు విడిపోయి మళ్ళీ ఎల్లుండి కలిసి మళ్ళీ అవతల ఎల్లుండి విడిపోతే అది ప్రేమ అంటారు. నేను చచ్చే వరకు నువ్వు చచ్చే వరకు నేను, ఇద్దరం కలిసి ఉంటాం చూడు, దాన్నే ప్రేమ అంటారు. ఫస్ట్ టైం అందరి ముందు రాజు నా కోసం ఏడవడం మీకు అందరికి కనిపిస్తుందో లేదో నాకు కనిపించింది. 3 days అవుతుంది మాట్లాడక. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు మనం అక్కడికి వెళ్ళి కూర్చుండిపోవద్దా చెప్తుంది. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. That was super!
కలిసిపోయిన కపుల్స్ అందరూ కూడా ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి. సో బ్యూటిఫుల్, సో రొమాంటిక్, సో ఎమోషనల్, అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ రోలర్ కోస్టర్ రైడ్ లో ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ ఇంద్రజ గారు. ఎస్, మీరు చెప్పినట్టు బండిల్ ఆఫ్ ఎమోషన్స్, ఆల్ ఆఫ్ దెమ్ వేర్ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఐ థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈషా చావ్లా గారు. మీ అందరినీ చూస్తే ప్రేమ మీద నమ్మకం వస్తుంది. It was gorgeous to see love you all have in between. Fights jartu untai. At the end of the day, it's the love that stays. It was lovely to see all of you. Happy Valentine's Day. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సంపూర్ణేష్ బాబు గారు. సంగీతానికి రాళ్ళు కరుగుతాయండి, వీళ్ళ మనసులు కరిగించడం మీకు ఎంత పని భయ్యా? ఈ రాళ్ళే అన్న ఆయన కరిగించారు. నీలో రాళ్ళు కావుతాయి. సూపర్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ఆర్ రెడ్డి గారు. ఆ అమ్మాయి శ్వేత ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడావు. నోకరాజ్ అయితే చింపేశాడు. అమ్మాయిని చూస్తే పాటలు వస్తాయి, లేకుంటే మామూలుగా వస్తుంటాయి? అలే సార్, ఈ అమ్మాయిని చూస్తే వేలం పాటలు వస్తాయి సార్. ఈ అమ్మాయిని చూస్తేనే వస్తాయండి పాటలన్నీ. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏ బాబు, నీ లవ్ ఇంకా ఓకే కాలేదా? ఓకే కాలేదన్నా, నా లవ్ ఓకే చేయించుకోరా. నువ్వు ఉన్నావు కదన్నా, ఓకే చేయించన్నా. ఎవరు చెప్పు, ఎవరితో మాట్లాడాలి? ఇంకెవరన్నా? పవిత్ర అన్న. పవిత్ర అంటే నీకు ఇష్టమా? చాలా అంటే చాలా ఇష్టం అన్న. రండి మా పవిత్ర. నువ్వంటే నాకు చాలా ఇష్టం పవిత్ర. ఐ లవ్ యూ పవిత్ర. ప్లీజ్, అసలు నువ్వు దగ్గరికి వచ్చి ఇలా ప్రపోజ్ చేస్తుంటే అసలు ముఖమే చూడబుద్ధి అయితే లేదు. నాకు వద్దు, నాకు రిజెక్టెడ్. పవిత్ర పవిత్ర వెళ్ళిపో, అట్లా చెప్తుంటా. నువ్వంటే నాకు ప్రాణం పవిత్ర. అయినా కూడా నాకు వద్దు పవిత్ర. అది వదిలే. లవ్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏంటి? నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను, గనరాని గాయమై పోను పోను కన్నీటి తడిని లోన దాచినాను. కన్ను నాదే, వేలు నాదే, చిటికెలోని చిక్కటాగే జీవితం, వాడిపోదే వీడిపోదే, ముందులాగా గిల్లుతోంది జ్ఞాపకం. ఏ పెద్దమ్మ కూర్చుందో నెత్తి మీద, పొట్టుగాడిలాగా పాటించ మర్యాద. నా కొమ్మను నేనే నరుక్కున్నా కాదా, తలచుకుంటే పొంగుతోంది బాధ. రే, వీడు నా ఫీల్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏదో చేయండి రా. అది రామ్ ప్రసాద్ జబర్దస్త్ మానేస్తే ఫీల్ లోకి వచ్చేస్తాడు బయట. అన్నా అది కాదన్న, పవిత్ర కావాలన్నా. తను లేకుండా నేను బతకలేనన్నా. పవిత్ర రే, అది చూసాక కూడా ఇంకా ఏంట్రా వెళ్ళిపోక ఇక్కడి నుంచి. అది బా పవిత్ర కావాలి బా నాకు. ఒరే, ఇంట్లో పని మనిషి లేకపోతే పని మనిషి పెట్టుకోలేదా? పెళ్లి చేసుకుంటారా? నాకు అర్థమైంది, వీళ్ళు కూడా ఎవరో హెల్ప్ చేయరు, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. ప్రస్తుతాన్ని వెళ్ళి కూర్చో. సో ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇంకో చిన్న సర్ప్రైజ్. మనందరికీ బాగా తెలిసిన మాస్టర్ డి షోలోని వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు కలిసి ఒకటిగా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పైనేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళెవరో తెలియాలి అని అంటే నేను చెప్పడం కన్నా వాళ్ళు ఇక్కడ పిలిస్తేనే బాగుంటది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. వెల్కమ్ సునీల్ మాస్టర్. మిస్టర్ మిస్టర్ సునీల్ మాస్టర్, దీపా గారు అక్కడ. 4 days బ్యాక్ దే గాట్ మ్యారీడ్. Feb 10th మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ టీవీ షో శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ. సుధీర్, చిన్న డౌట్, వీళ్ళు దాంట్లో మంగళసూత్రం అబ్బాయిలు వేసుకుంటారా? అబ్బాయిలు వేసుకుంటారా? అన్న తాలిబొట్టు కాదన్న, ఇది తాళం.
సునీల్ మాస్టర్ చెప్పండి మీ లవ్ స్టోరీ. 4.5 years బ్యాక్ లవ్ స్టోరీ ఇది. ఈమె చేసే కేరింగ్ అండ్ వర్క్ అన్ని చూసి కొంచెం ఫిదా అయ్యి నేనే ప్రపోజ్ చేశాను ఫస్ట్. ఎలా చెప్పారు ఎక్కడ ఇలా ఇలా అనడానికి లేదు, ఇలా పట్టుకున్నారు అని. మాస్టర్ కనబడరు గానీ యు నాటీ బాయ్. కానీ భయం ఉండేది, ఒక రెస్పెక్ట్ ఉండేది. అడగండి కావాలంటే 1 year నా దగ్గర పనిచేశాను, ఇలానే ఉన్నాను, ఇలా ఎక్కువ ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నేను భయంతో. తర్వాత సడన్ గా అలా ప్రపోజ్ చేస్తే నాకెలా ఉంటది? ఇప్పుడు కూడా మీరు సునీల్ మాస్టర్ అని అంటారు, సునీల్ అంటారు. నేను భయపడతాను. అప్పుడు సునీల్ మాస్టర్ గారు ఇప్పుడు ఏమంటున్నారు? మా అంట. మానా. సో మీ పెళ్లికి మేము అందరం రాలేకపోయాము. ఆ పెళ్లి సీన్ ఏదైతే మేము మిస్ అయ్యామో అది ఇక్కడ చూడాలనుకుంటున్నాం. సో హియర్ జస్ట్ దండల్ ఎక్స్చేంజ్, వన్ రింగ్ పుట్టింగ్. మనందరం పెళ్లి మిస్ అయ్యే చూద్దాం అనుకునేగా మీరు మరి అందరూ అక్కడ కూర్చుంటారండి. రండి అందరూ దగ్గరికి. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. గార్లెండ్ ఎక్స్చేంజింగ్ అయిపోయింది, మరి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఏం లేదా? ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ వ్యాలంటైన్స్ డే ఇంకా స్పెషల్ అయింది మీరు రావడంతోని. విషింగ్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ హెడ్. కంగ్రాట్యులేషన్స్. ఆన్ స్క్రీన్ నేను మాత్రం తెలుసు అందరికి, ఆడియన్స్ కి ఎవరికన్నా, బట్ నేను ఓన్లీ 30% పనిచేస్తాను, మాక్సిమం 70% పనిచేసే. పేమెంట్ నీకు మొత్తం చేసి 70 ఇస్తారా మనకు? నేను ఎంత కష్టపడుతున్నానో దానికన్నా ఎక్కువగా కష్టపడుతుంది. లక్కీ టు హ్యావ్ మై వైఫ్. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? స్ట్రైట్ చెప్పండి, ఇష్టం లేకపోయినా ఏం ప్రాబ్లం. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకాల. యాక్చువల్లీ చాలా అంటే చాలా లవ్ చేశాను ఇతని కోసం. నేను 2 years నుంచి ఇంట్లో ట్రై చేసి ఒప్పించి ఆఖరికి ఇప్పుడు ఈయనతో లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. స్ట్రగల్ 2 years యాక్చువల్లీ. అమ్మా నాన్నకి రిక్వెస్ట్ చేసి స్ట్రగల్ చేసి 2 years తర్వాత పెళ్ళయింది. ఇప్పుడే పెళ్ళింది కాబట్టి మీ నవ్వులు మీ సిగ్గుపడ్డలు ఎంత ఒక మ్యాజిక్ లా ఉంది. సో మీకు టైం ఎక్కువ వేస్ట్ చేయము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విడిపోయిన లవర్స్ ని ఇన్స్పైర్ చేయడానికి మనం కొన్ని ఒరిజినల్ కపుల్స్ ని తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరూ స్టార్టింగ్ లో మనకు ప్రామిస్ చేశారు వాళ్ళ లవ్ స్టోరీ చెప్తా అని చెప్పాను. అదే ఒక స్కిట్ రూపంలో చెప్పడానికి మన ముందుకు వస్తారు ఆల్ ది కపుల్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి, నేను ఒక డైరెక్టర్ ని. డైరెక్టర్ అవడం చాలా కష్టంగా ఉంది. ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఏం టైమింగ్ ఉండదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఏం టైంకి రారు. ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉండేమో. గుడ్ మార్నింగ్ సార్. ఇంతకు మన సినిమాలో హీరో ఎవరు సార్? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది కదా, వాడే ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఆ బాబు ఇప్పుడు బాబాయ్ అయ్యాడా సార్? ఆ బాబు బాబాయ్ అయ్యాడుగా, నువ్వు మాత్రం సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉన్నావు. సార్ టిఫిన్ కు టోకెన్ ఇస్తారా సార్? ఇస్తారు, వెళ్ళు. అవతలకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో తిరుగుతుండు. ఓకే సార్. ఇంతకీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బబితా ఉండాలి, ఎక్కడుంది ఆవిడ? చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు. నేను ఏ అమ్మాయి కోసం అయితే వెతుకుతున్నా సేమ్ ఆ అమ్మాయి లాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని నేను ప్రేమలో ముంచేసి పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. ఆమె వాక్మెన్ లో పాటలు వింటుంది, వాక్మెన్ అడిగినట్టు యాక్టింగ్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్ క్యారెక్టర్ చేయొచ్చు కదా? మీరు ఇంత ఏజ్ లా ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్ చేయొచ్చుగా.
ఇది ఒకసారి ఇస్తారా? ఈ చౌటి మషిన్ కాదండి, వాక్మ్యాన్. వాక్మెన్ నాకు తెలుసు కానీ నేను పాటలు వింటాను, మీరు వెళ్ళండి. డైరెక్టర్ గారు ఏంటో నవీన్, నేను ఆర్టిస్ట్ ఉంది కదా సార్ బబిత, ఆమెను ప్రేమిస్తున్నా సార్. అవునా? అవును సార్. సూపర్ సార్ నేను ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నా సార్, ఏం చేయమంటారు సార్? ఆవిడ గణపడకుండా నువ్వు 5 రోజులు దూరంగా ఉన్నావు అనుకో, ఆమె నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది, అప్పుడు ఆమె ఐ లవ్ యూ చెప్తుంది నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాగైనా ఈ వదిలించుకుందామని అలా చెప్పాను నేను, అంతే. 5 రోజులు అయిపోయింది, ఈ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు, అసలు కనీసం నా గురించి పట్టించుకోలేదు. ఎక్కడ పోయింది అబ్బాయి బబిత? అరే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఎందుకు రాలేదు? ఎక్కడికండి? 5 days ఎందుకు రాలేదు? షూటింగ్ కు నేను 5 days రాలేదని మీకు ఎలా తెలుసండి? ఎందుకంటే 5 days నుంచి డైరెక్టర్ ఎవరికి తిట్టట్లేదు, రీటెక్లు కావట్లేదు. అమ్మా పేమెంట్ దగ్గర ఎవరు కాళ్ళు పట్టుకోవట్లేదు. మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ నా బాధ మీకు కనబట్లేదా అండి అసలు? ఐ లవ్ యూ. నిజమా? ఐ లవ్ యూ టు బబిత. ఈ విషయం ఖచ్చితంగా మా నాన్న చెప్పాలి. నాన్న డాడీ, నేను మీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను, ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను డాడీ. ఏ మంచి పని రా, లవ్ మ్యారేజ్ అంటే నాకు కూడా ఇష్టం. ఇంతకీ ఎవరు లవ్ చేస్తున్నావు, ఏం చేస్తావు అమ్మాయి? ఈ అమ్మాయి షూటింగ్ లో చేస్తా డాడీ. అంటే సినిమా అమ్మాయిని ప్రేమించావా? అవును డాడీ. సినిమా అమ్మాయిని? యాక్టర్స్ లవ్ చేస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదరా. అమ్మాయి ఏం చేసింది డాడీ? యాక్టింగ్ కదా డాడీ. ముఖానికి రంగులు వేసుకున్న అమ్మాయి చేతిని తీసుకొచ్చి మన ఇంటి ముందు ముగ్గులు వేపిస్తావా? మీకు నమ్మకం లేకుండా నాకు మాత్రం నమ్మకం డాడీ. నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్ను కాదని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా సుఖంగా ఉంటావు నేను చూస్తారా. మీ నాన్న అన్నారని వదిలేస్తారా? నేను అస్సలు వదలేను బబిత, ఖచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. పద మనం పెళ్లి చేసుకుందాం. ఇలా 20 ఏళ్ల నుంచి పిల్లలతోటి హ్యాపీగా ఉన్నాము. ఈ లవ్ మ్యారేజ్ మాది చాలా సక్సెస్ అయింది. తర్వాత మా ఫాదర్ మదర్ అందరూ కూడా మంచి ఒప్పుకొని మమ్మల్ని బాగా చేరదీసి ఈ రోజు అందరు హ్యాపీగా ఉన్నామండి, మా పిల్లలు నేను. రే మీ ఫ్యామిలీ ఏదో సినిమా అమ్మాయిని చేసుకుంటాం అనుకున్నాను కానీ నీ జీవితం ఇంత అందమైన సినిమాలో తీర్చిదిద్దుతుందని నేను అనుకోలేదురా. నమ్మకం ఉంటే ఎలాంటి ప్రేమైనా గెలుస్తుందని ఏ రంగంలో వాళ్ళనైనా చేసుకోవచ్చని నిరూపించు. థ్యాంక్ యూ డాడీ. ఇలా గడ్డా నవీన్ బబిత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ వర్ష వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్. బాగా డాన్స్ చేస్తాడు, తను చూస్తే ఏదో ఒక సంతోషం. వెళ్ళి మాట్లాడదాం. నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఫస్ట్ టైం మేము చూసినప్పుడే ఐ థింక్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారుగా, సో అదే. సో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను కూడా మీతో అదే చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యూ టూ. ప్రతి రిలేషన్షిప్ లో విడిపోవడానికి 100 రీజన్స్ ఉంటాయి, బట్ కలిసి ఉండడానికి ఒక రీజన్ చాలు, విచ్ ఇస్ లవ్. మనం 100 రీజన్స్ మర్చిపోయి ఓన్లీ ఆ లవ్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. తప్పదింక భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తివికారం. So we are married now after 10 years and we are still together. We'll be together. Thank you. తప్పదింక భరించరానా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ ఎవరం మించిపోతే పెద్ద నేరం. అలా యశ్వంత్ మాస్టర్ వర్షాల లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు ప్రీతం అండ్ మానస వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్.
ఈ షార్ట్ ఫిల్మ్ కోసం అమ్మాయిలు ఎతికి 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 వాళ్ళందరూ నో చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అబ్బా. కాసేపు ఫేస్బుక్ చూసుకుందాం. అబ్బబ్బబ్బబ్బా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కదా అని ఒప్పుకుంటే పొద్దు నుంచి ఆ డైరెక్టర్ తీసిన టేకే తీస్తున్నాడు. కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఫేస్బుక్ లో అప్డేట్స్ ఏంటి? దివ్య పక్కన ఈ అబ్బాయి ఎవరబ్బా? భలే ఉన్నాడు. ఒక లైక్ వేస్తే పోలా? నా ప్రొఫైల్లో నా ఫోటోకి లైక్ అది ఒక అమ్మాయి. సరే చూద్దాం ప్రొఫైల్ అని. మానస. సరే ట్రై చేద్దాం. యాడ్ రిక్వెస్ట్ పంపించొద్దాం. యాడ్ రిక్వెస్ట్. లైక్ పెట్టంగానే యాడ్ రిక్వెస్ట్ వచ్చింది. వస్తున్నాను సార్. సీన్ ఏంటంటే హీరో అలా కార్ లో ఫోటోస్ కి లైక్లు పెడతాం. అలా హీరో వచ్చిన తర్వాత కార్ లో నుంచి దిగి లైక్ 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 లైక్. మా ఏంటి ఊక ఫోన్ చూసుకుంటున్నావు? మైండ్ ఫోన్ లో కాదు సీన్ పేపర్ మీద ఉంచుకో. ఈ డైరెక్టర్ పని ఇలా కాదు, తర్వాత చెప్తాం. అన్ని ఫోటోస్ కి లైక్ పెట్టాను. 143 లైక్సా? ప్రియతం చరణ్ లైక్ యువర్ ఫోటో. ప్రియతం చరణ్ లైక్ యువర్ ఫోటో. నేను యాడ్ రిక్వెస్ట్ కూడా పెట్టాడు కదా. హాయ్. ఇదేంటి నంబర్ పంపించాడు అడగకుండానే? అంటే మనం కూడా నంబర్ పంపించాలా? సరే పంపించేద్దాం. నంబర్ పంపించింది అంటే ఇంకా చాటింగ్ వద్దు, టాకింగ్ అనే కదా. హలో హలో హాయ్. హాయ్. రేపు కలుద్దాం. రేపా? ఏ బిజీయా? లేదు లేదు, రేపు నేను చాలా ఫ్రీ ఉన్నాను. సరే మరి ఎక్కడ కలుద్దాం? ఇన్ ఆర్బిట్ మాల్. ఓకే ఓకే. మిమ్మల్ని ఎవరన్నా ఆర్తి అగర్వాల్ సిస్టర్ లాగా ఉంటారని చెప్పన్నారా? అయ్యయ్యో చాలా మంది అన్నారండి. అసలు అమ్మో అట్లా అన్నప్పుడు నాకు ఎంత సిగ్గేసిందో తెలుసా? అంత సడన్ గా చెప్పారేంటి? ప్రేమిస్తాను కాబట్టి ఐ లవ్ యూ చెప్పాను. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో ఒప్పుకుంటారు. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో మా నాన్నకి ఎలా చెప్పాలో తెలియదు. సరే నేను చెప్తాను. వద్దు వద్దు వద్దు, నేనే చెప్తా ఫస్ట్. చెప్పి ఏమన్నా నాకు చెప్పు. ఓకే. డాడీకి ఎలా చెప్పాలి? ఎలాగో ఏప్రిల్ 1 వస్తుంది కదా, ప్లాన్ వర్కౌట్ అవుద్దో లేదో చూద్దాం. నాన్న పరదేశి పరదేశి నా బయోడేటా ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది? బాగుందమ్మా. ఏ జాబ్ కి అప్లై చేస్తున్నావు? నీ అల్లుడి జాబ్ కి. అల్లుడి జాబ్ కా? ఏప్రిల్ ఫూలు. ఓ అలా అయితే పర్లేదు. ఎవరమ్మా నువ్వు? దేనికోసం వచ్చారు సార్? మీ అమ్మాయి చెప్పిందో లేదో తెలియదు కానీ మీ అమ్మాయిని లవ్ చేసిన పర్సన్. మీరు ఒప్పుకుంటే తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నీలో ఒక విషయం నచ్చిందయ్యా. నువ్వు ప్రేమ కోసం మా అమ్మాయిని ఒప్పించడం కాకుండా పెళ్లి కోసం నన్ను కూడా ఒప్పించాలని చూస్తావు చూసావా, అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. సో ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయి అంగీకారమే కాకుండా వాళ్ళ పెద్దల అంగీకారంతో కూడా గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు ఏమీ లేకుండా వాళ్ళని కూడా ఒప్పించి పెళ్లి చేసుకొని ఈ రోజు మేమిద్దరం మాకిద్దరు కాన్సెప్ట్ లో అలా ప్రీతం అండ్ మానస లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు దొరబాబు అండ్ అమూల్య లవ్ స్టోరీ స్టార్ట్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. గుడ్ ఈవినింగ్ నెల్లూరు. సో నేను మీ అమ్ము యాంకర్. సో మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నాం. మన జబర్దస్త్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నవ్వుల నవాబు మనందరి వాడు, ప్లీజ్ వెల్కమ్ జబర్దస్త్ దొరబాబు గారు. ఇంత అందమైన అమ్మాయి యాంకరింగ్ చేస్తుందా? వచ్చి కూర్చో. కూర్చుని అయ్యో నేను యాంకర్ అండి, నేను నిల్చోవాలి, మీరు కూర్చోవాలి. అవునా? అరే ఎవరైనా వాటర్ తీసుకురండి. ఆడు ఎవడరా ఎక్స్ట్రా చేస్తున్నాడు? ఆడు ఎక్స్ట్రా చేసినట్లేదు, మీరు ఓవర్ యాక్షన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సరే ఇప్పుడు నేను ఏమైనా కామెడీ చేయాలా? సార్ ఇప్పటి వరకు చేసిందే చాలా ఎక్కువైంది, ఇంక పర్లేదు సార్. సరే గానీ మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్దామని. ఓ ఈవెంట్ పర్పస్ తీసుకోండి, భలే వాళ్ళే. ఓకే థ్యాంక్ యూ. హలో హలో అమూల్య గారు, ఒక ఈవెంట్ వచ్చింది, ఎంత చెప్పమంటారు? నేను 20,000 తీసుకుంటానండి. మీకు 20,000 ఏంటండి? ఒక 50,000 తీసుకోవాలి కానీ కొన్నాను మాట్లాడతాను. 50,000 అంటే నేను ఈవెంట్కి వెళ్తాను 5,000 ఇస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ? అగో ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. 40,000 ఒప్పించేసాను, మీరు వచ్చేయండి పనుల దిక్కునికా. థ్యాంక్ యూ సో మచ్, నేను వచ్చేస్తున్నాను. ఈవెంట్ అన్నారు,
గుడికి పిలిచారు, ఈవెంట్ ప్రాసెస్ ఏం లేదు ఇక్కడ, ఏంటి? నిజం చెప్పాలంటే సారీ అండి, ఇక్కడ ఏ ఈవెంట్ లేదు. మిమ్మల్ని చూడాలనిపించి ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి 50,000 నేనే వేసా. మీరు ఓకే అంటే 3 నెలల్లో ఇక్కడే ఒక ఈవెంట్ ఉంటది. ఇప్పుడు లేకుండా 3 నెలల తర్వాత ఈవెంట్ అండి. మన పెళ్లి ఈవెంట్. మీకు ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో నాకు కూడా ఇష్టం. స్కిట్ లో మాదాపూర్ కొండాపూర్ అని డైలాగ్ వేస్తున్నారు, పర్వాలేదు కదా. నేను మీ గతం చూడట్లేదండి, నేను లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకుంటున్నాను. అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఈ రోజు నా పెళ్లి రోజు న్యూస్ లో రకరకాలుగా వస్తుంది. అదేంటి బయట ఆగిపోయారు? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, చాలా రకాల ఐటమ్స్ చేశాను. సో మీరు నేను కలిసి తినాలన్నమాట. మీరు ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేటి త్వరగా. బయట రకరకాల న్యూస్లు అయ్యో ఇలా రండి మీరు ఒకసారి. బయట వాళ్ళకి 100 మాట్లాడుకుంటారు, మీరేంటో నాకు తెలియదా? అవన్నీ పట్టించుకోకూడదు. నేను మీకుంటాను కదా సపోర్ట్ గా. థ్యాంక్ యూ. నిజంగా ప్రపంచం అంతా మనకి ఎదురు తిరిగిన మనల్ని అర్థం చేసుకునే భార్య మన వెనకాల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఈ రోజు బయట ఎటువంటి సెటిల్ వేయించుకోగలుగుతానంటే దానికి కారణం నా వైఫ్. తను ఏదైనా స్పోర్ట్ గా తీసుకుంటది కాబట్టి నేను ఈ రోజు హ్యాపీగా బయట షూటింగ్ చేసుకుంటున్నా, ఏదైనా చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. అలా దొరబాబు అండ్ అమూల్య లవ్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు పంచప్రసాద్ అండ్ సునీత లవ్ స్టోరీ స్టార్ట్. గూగుల్ 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 గర్ల్ ఫ్రెండ్ ని వెతికే గూగుల్ వీడు పాగలు పాగలు. పెళ్లి చేసుకోలేదండి, ఇప్పుడు హోటల్ పుట్టుకునేసి వస్తుంది. హోటల్కి వచ్చారండి, ఈ హోటల్ ఎవరు లేరు. ఒక్క నిమిషం అన్న, ఇవి స్కిట్ లో లేవు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అంటే సైడ్ కొడుతున్నాను, మీకు తెలుస్తుంది లేదా? అదే చెప్పు మరి అలాగా, చెప్పు మరి అలాగా. అది మీరు జబర్దస్త్ లో చేస్తారు కదా పంచప్రసాద్. పంచప్రసాద్ చాలా బాగా చేస్తారు సార్. పంచులు బాగా చేస్తారా? కాదు కాదు, ఇవన్నీ పంచులు లేకుండా చాలా బాగా చేస్తారు. పక్కనే బ్యాంక్ ఉంది, బ్యాంక్ వెళ్దాం. మీరేంటి ఇక్కడ? ఇందాక వచ్చినండి, ఏం స్కిట్ లో ఉన్నాయా అన్న, ఉన్నాయి చెప్పట్లేదు ఏంటి? మీరేంటి సార్ ఎలా వచ్చారు? చెక్ వేద్దామని వచ్చానండి. ఈ చెక్ బౌన్స్ అయిందిలేండి. ఇటువంటి పాత పంచగానే పేర్లేదండి ఇది. ఐ లవ్ యూ అండి. బేసిక్ గా మీకు నేనంటే ఇష్టం కదా. అవునండి. నేను అంటే కూడా అలాగే నా పేరెంట్స్ కూడా ఇష్టపడతారు కదా, సో వాళ్ళని కూడా అడిగి చెప్తాను. తాతయ్య గారు రండి, మావి గారు రండి, ఎంగేజ్మెంట్ చేసుకుందామా? ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలోనే పెళ్లి చేసుకుందాం. అత్తయ్య గారు, మావయ్య గారు ఇంటికి వెళ్ళిపోతాను. మొత్తం వామిటింగ్స్ వస్తున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, బీపీ పెరిగిపోతుంది. అదే డాక్టర్ తీసుకొచ్చి ఈసీజీ రిపోర్ట్స్ ఇయ్యనమ్మా. సార్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చేసుకోబోయే మా వైఫ్, మా పిన్ని, మా అమ్మ ఉన్నారు. ఏమండి, ఇతను 2 కిడ్నీలు చెడిపోయాయండి. వాళ్ళ అమ్మ గాని వాళ్ళ ఆవిడ గాని ఎవరో ఒకరు కిడ్నీ ఇస్తే బతుకుతాడు, లేకపోతే కష్టమేనండి. పాడైపోయింది, ఎంగేజ్మెంట్ ఒకటి అయింది, సో నేను వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మా పిన్ని మరి వెళ్ళిపోయిందా? ఇక్కడే ఉన్నావా?
అవును ఇక్కడ మా అమ్మ పిన్నరు ఇలా వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారా? సరే కిడ్నీలలో పాడైపోయినాయి కదా, పెళ్ళి వద్దులే, నువ్వన్నా హ్యాపీగా ఉండు. లేదు వద్దు, మనం పెళ్లి చేసుకుందాం. ఎందుకు? పెళ్ళన్నా ప్రేమన్నా అన్ని లేదులే, మనం పెళ్లి చేసుకుందాం. ఎందుకు వద్దు? డాక్టర్ చెప్పారు కదమ్మా, కిడ్నీ ఇస్తే మదర్ అని ఇవ్వాలి, వైఫ్ అని ఇవ్వాలని. సో నేను పెళ్లి చేసుకుంటాను, ఆ కిడ్నీ ఏదో నేను ఇస్తాను నీకు. డబ్బు అందం ఉంటేనే ప్రేమించే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో నా దగ్గర డబ్బు లేదు, అందం లేదు, ఆరోగ్యం కూడా లేదు. సో తిన్న సపోర్ట్ గా ఉండి ఇప్పటిదాకా ముందు తీసుకెళ్ళింది. సునీత నాకు బేసిక్ కిడ్నీ ఇవ్వడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి 4 ఏళ్ళు అయింది, ఇంకా కిడ్నీ ఇవ్వలేదు. ఉండవయ్యా స్వామి, ఏమైనా ఇడ్లీలా అడగని ఇవ్వడానికి కిడ్నీలు అవి ఇస్తాలే. సో మేడం, నాకు చాలా మంది నా బ్లడ్ రిలేటివ్స్ తన పక్కన ఉంటారు అనుకున్నా, వాళ్ళు లేరు. ఎవరైతే ఉండరు అనుకున్నానో వాళ్ళే ఉన్నారు. సో మనం ఇది కన్నా దీన్ని నమ్మడం బెటర్ అని నా ఒపీనియన్. సో సునీ, నీకు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. నేను డే బై డే డయాలసిస్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చిన ఎనర్జీగా ఎందుకుంటానంటే, నా ఫ్యామిలీ కన్నా ఈ జబర్దస్త్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా బాగా ఎక్కువ చేస్తుంది. నా లైఫ్ లో ఇంత ముందుకెళ్ళడానికి నా భార్య, నా పిల్లలు అండ్ నా ఫ్యామిలీ కదా, జబర్దస్త్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఐ లవ్ యూ అందరికి. మీతో నేను ఉన్నానంటే కేవలం నీ వల్ల సునీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు ఈ స్టోరీస్ అన్ని కూడా ఏదైతే వీళ్ళు ఇక్కడ చేశారో, వాళ్ళ రియల్ లైఫ్ లో అలాగే కలిశారు, అలాగే ప్రేమించుకున్నారు, అలాగే పెళ్లి చేస్తున్నారు. ఎవరికైతే ఇప్పుడు కష్టాలు ఉన్నాయో అలాగే ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటూ వెళ్తున్నారు. సచ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండ్ ఇన్స్పైరింగ్ కపుల్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంద్రజ గారు, దారులు వేరైనా గమ్యం ఒకటి అన్నట్టు, వాళ్ళ ట్రావెల్ వేరేగా ఉన్న ద లవ్ ఇస్ ద సెంటర్ పాయింట్. మీరు అందరు కూడా స్కిట్ లో ఎంత బాగా చేశారు. సూపర్. ఈషా చావ్లా గారు, I want to start with a standing ovation to all your love. I'm so grateful to all of you and a big thank you, heartfelt thank you for showing your love stories. Thank you so much. వాలంటైన్స్ డే సందర్భంగా ఒక మంచి లవ్ అండ్ ఇమోషనల్ కాన్సెప్ట్ తోని ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ మన ముందుకు వస్తున్నారు రాకేష్ అండ్ సుజేత. సో లెట్స్ వెల్కమ్ దెం. The number you have dialed is currently busy. ఏంటి ఫోన్ కట్ చేస్తుంది? లవర్స్ డే రోజు అందరూ బాగున్నారు, నేను తప్ప. నేను రాకేష్. హే, ఏ నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయవేంటి? సారీ చిన్న మీటింగ్ లో ఉన్నా రాకేష్. నాకన్నా నీకు జాబే ముఖ్యమైందన్నమాట. సరే, ఆ జాబే చేసుకో. అబ్బా సారీ చెప్పిన కదా, ఇంకా మూడు నుంచి బయటికి రా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రాకేష్. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనస. హలో సార్ చెప్పండి. ఎక్కడున్నావు?
నేను బయట ఉన్నాను సార్. మనకు ఒక ఈవెంట్ ఓకే అయింది కదా, ఆ క్లయింట్ అడ్వాన్స్ ఇస్తా అన్నాడు, అర్జెంట్ గా తీసుకునిరా. ఓకే సార్, వెళ్తాను. ఏమైంది రాకేష్, అలా ఉన్నావు? మా ఇంట్లో మన పెళ్లి విషయం మాట్లాడాను, అమ్మా నాన్న ఇద్దరు ఒప్పుకోలేదు. ఎందుకు? ఎందుకా? నీ వల్లే, నీ తొక్కలో జాబ్ వల్లే. నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లే కదా నేను జాబ్ చేసేది, నీకు తెలుసు కదా. మా పేరెంట్స్ కూడా నువ్వు ఆ జాబ్ లో నలుగురితో తిరగడం, నలుగురితో నవ్వడం ఇష్టం లేదు. నీ గురించి అందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను ఇంకా నిన్ను కలవను. గుడ్ బై సుజాత. అదేంటి, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఒక అమ్మాయి తన ప్రొఫెషనల్ పరంగా కొలీగ్స్ తో గానీ ఫ్రెండ్స్ తో గానీ మాట్లాడడం కూడా తప్పేనా? వాళ్ళు చూసే కళ్ళల్లో తప్పుంది, నేను చేసే పనిలో తప్పే లేదు. ఏ తల్లి బిడ్డను కనేటప్పుడు అబ్బాయి పుడితే జాబ్ చేయాలి, అమ్మాయి పుడితే వంటింట్లోనే ఉంచాలి అని ఏ తల్లి కనదు. దయచేసి నన్ను మర్చిపో. రాకేష్, చెప్పేది విను. రాకేష్, రాకేష్, ఒక్కసారి. అరే సుజాతకి ఏమైందిరా? అరే త్వరగా పదరా, రాకేష్ చెప్దాం. నువ్వంటే ఇష్టం లేక కాదు సుచి, నువ్వంటే నాకు ప్రాణం, ప్రాణం. ఇంట్లో వాళ్ళని ఎలాగో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు సుచి. మనకేదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు ఉన్నారనే ధైర్యం ఉంటుంది, మరి వాళ్ళకే కష్టం వస్తే నేను నా తల్లిదండ్రులకు ధైర్యంగా నిలబడ్డా, అది నువ్వున్నావనే ధైర్యంతో. ఓ ఆడపిల్లని ప్రపంచం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ తనే ప్రపంచం అనుకున్న వ్యక్తి అర్థం చేసుకోకపోతే తట్టుకోలేదు. అందుకే ఈ ప్రపంచాన్ని విడిచి శాశ్వతంగా వెళ్తున్నా. జాగ్రత్త. సో ఎమోషనల్. ఇంద్రజ గారు. Rakesh and Sujata, you two performed so very real. So nice and well performed. Thank you, ma'am. Can we have the choreographer on stage, please? ప్రసాద్ మాస్టర్. నమస్తే అండి. వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండి. ఒక స్కిట్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ తీసుకురావడం, అది ఎక్కడా కూడా లైన్ దాటిపోకుండా కరెక్ట్ గా ఆ ప్లేస్ లో ఏం కావాలో అది మాత్రమే ఉంచడం అన్నది నిజంగా చాలా పెద్ద విషయం. దాన్ని చాలా ఎఫర్ట్లెస్ గా మీరు చేశారండి. సో నైస్ అండ్ సో స్వీట్. అండ్ కెన్ వి హావ్ డాన్సర్స్ ఆల్సో ఆన్ స్టేజ్? స్పెషల్ గా డాన్సర్స్ కి వాళ్ళు వేసుకున్న ఈ మేకప్ కి నా ఒక స్పెషల్ బో. థ్యాంక్ యూ మ్యామ్. ఈషా చావ్లా గారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఐ లవ్ ద యూజ్ ఆఫ్ ప్రాప్స్. ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది ఈ కొరియోగ్రఫీలో. మీ ఇద్దరు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఎవరు ఏమన్నా మీకు మీ ప్రేమ మీద నమ్మకం ఉండాలని, దాట్ ఈస్ వన్. సెకండ్, ఎవరు ఏమన్నా మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని, that is second. So have you ever been in love? I am forever in love. Of course, but with a special person. I'm in love, will always be in love with cinema. Cinema? That's my nickname. People call me cinema. ఆమె చెప్పింది నువ్వు చేసే సినిమాలు కాదు, నువ్వు చేసే సినిమాలు కాదు. సంపూర్ణేష్ బాబు గారు. చనిపోవడం అనేది కరెక్ట్ కాదు, ప్రేమతో బతకండి అనేది నిజంగా సూపర్ భయ్య. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మాస్టర్. బాగా కంపోజ్ చేశారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యాలంటైన్స్ డే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్న కపుల్స్ అందరూ కూడా వచ్చేస్తే అందరం కలిసి ఆడియన్స్ కి మంచిగా విష్ చేసేద్దాం.
ప్రేమికులందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే.